తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక హిస్టారికల్ హిడెన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే చనిపోయిన వారు తిరిగి ఇక్కడ కొద్ది క్షణాలు జీవిస్తారట. మరి ఇదంతా ఆ పరమశివుడి మహిమగా భావిస్తారు అక్కడి స్థానికులు. అంతేకాకుండా పురాణాల ప్రకారం 7గురిని మృత్యుంజయులుగా భావిస్తారు. వారెవరో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. జననం మరణం అంతా దైవాధీనం. శివుడి ఆజ్ఞలేందే చీమైన కుట్టదు అనడానికి ఈ ఆలయాన్ని చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి విచిత్రమైన సంఘటన ఇక్కడ జరుగుతుందంట. మోక్షానికి ప్రతిరూపంగా ఆ శివుడిని ఆరాధిస్తాం. మరి మనం ఇప్పుడు చెప్పుకోబోయే టెంపుల్ డెహ్రాడూన్కి 180 కిలోమీటర్ల దూరంలో లక్మండల్ అనే ప్రాంతంలో లోయలు కొండలు పచ్చడి ప్రకృతిలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు నిర్మించారంట. దానికి సంబంధించిన గుహను కూడా మనం అక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అప్పుడే చనిపోయిన వారు లేదా చివరి పరిస్థితిలో ఉన్నారు అనేవారిని ఈ ఆలయానికి తీసుకువచ్చి ఆలయం ముందు ఉన్న ద్వారపాలకుని వద్ద ఉంచి ఆ పరమశివుని అభిషేకించిన నీటిని వాటిపై చిలకరించి లేదా వారి నోటిలో కొన్ని అభిషేకపు నీటి చుక్కలను వేయడం ద్వారా వారు కొద్ది క్షణాలు పునర్జీవితులవుతారట. అంతేకాకుండా ఆ శివలింగాన్ని అభిషేకిస్తున్నప్పుడు ఆ శివలింగంపై మన ప్రతిబింబాన్ని చాలా ప్రస్ఫుటంగా చూడవచ్చునట. మరి ఇదంతా ఆ పరమశివుడి మహిమగా భావిస్తారు అక్కడివారు. ఇక సంతానం లేక బాధపడేవారు శివరాత్రి రోజున ఈ ఆలయం ముందు కూర్చొని దీపారాధన చేసి రాత్రిపూట జాగరణ చేస్తే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్ముతారు. మరి హిందూ పురాణాల ప్రకారం 7గురిని మృత్యుంజయులుగా భావిస్తారు. వారు మృత్యుంజయులుగా వరాన్ని పొందారంట. వారిలో ఆంజనేయ స్వామిని చిరంజీవిగా మృత్యుంజయుడిగా మనకి తెలుసు. మరి మిగతా 6గురు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బలి చక్రవర్తి 3 అడుగుల స్థలం కోరి శ్రీ మహావిష్ణువుచే పాతాళలోకిని తొక్కబడిన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని, ప్రతి సంవత్సరం ఓణం పండుగ రోజున భూమిపైకి వస్తాడని కేరళ వారు నమ్ముతారు. విభీషణుడు శ్రీరాముడి చేత మృత్యుంజయుడిగా వరాన్ని పొందాడట. ఇతని గుడి రాజస్థాన్లో ఉంది. విభీషణుడి యొక్క ఏకైక ఆలయం ఇదే. పరశురాముడు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో పరశురాముడు కూడా ఒకటి. ఈయన 21 సార్లు విశ్వంలో ఉన్న చక్రవర్తులందరినీ జయిస్తాడట. కాలాలకు సమన్వయకర్తగా పరశురాముడిని భావిస్తారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని వ్రాసిన వేదవ్యాసుడు కూడా మృత్యుంజయుడిగా వరాన్ని పొందాడంట. అశ్వత్థమ మహాభారతంలో అశ్వత్థమ ఎంతో ముఖ్యమైన పాత్ర. నిద్రలో ఉన్న ద్రౌపది కుమారులను చంపాడని శ్రీకృష్ణుడు అశ్వత్థమను శపిస్తాడట. అందుకే అశ్వత్థామ కూడా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని భావిస్తారు. కృపాచార్యుడు ఇతడు కూడా మృత్యుంజయ వరాన్ని పొందాడంట. మార్కండేయుడు ఇక అందరికీ తెలిసినదే. శివుడి కోసం తపస్సు చేసి మహామృత్యుంజయ మంత్రాన్ని పొందుతాడు. ఈయనను కూడా మృత్యుంజయుడిగా భావిస్తారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.